ఈ మధ్య రీసెంట్గా మీరు ఒక వారం 10 రోజులు గోవా వెళ్ళి ఒక అద్భుతమైన ఫోటోషూట్ చేశారని విన్నాను. అవునండి. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, మనం ఎలా ఉంది అంటే మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకున్నారు. నాకు నేనే టెస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు పబ్లిక్ కూడా ఎవరికైనా మనం తెలిసిన వాళ్ళకి చెప్పాలి కదా. నేను ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ అంటే ఎవరు నమ్ముతాడండి. ఇప్పుడు నువ్వు ఏంటి అని అడుగుతారు. అందుకని అట్లీస్ట్ నేను చేయగలరా అని ప్రూవ్ చేసుకోవడానికి ఊరికనే చేయడం జరిగిందండి. ఓకే, ఎలా వచ్చిందని అప్రిసియేషన్ వచ్చిందట కదా? బాగా అప్రిషియేషన్ వచ్చిందండి, చాలా బాగా అప్రిషియేషన్ వచ్చింది. అంటే అది ఎక్కువ ఇప్పుడు ఏంటంటే లైక్ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఫ్రెండ్స్ ఉన్నారండి బాంబేలో, ఢిల్లీలో, బెంగళూరులో. నేను వర్క్ చేసినప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరితో ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్డేట్ అవుతున్నాను. అప్డేట్ అవ్వాలి కదండి. ఇప్పుడు వంశీ గారి దగ్గర నుంచి కూడా మీకు అప్రిసియేషన్ వచ్చిందని విన్నాను. అదే ఫోటోగ్రఫీకి సంబంధించి నేను ఎందుకంటే ఆయన ముందు మన అలా నథింగ్ అండి. కానీ ఏంటంటే ఆయన చూపెట్టే కూడా భయపడాను. నాకు ఆల్బమ్ వచ్చినప్పుడు ఆల్బమ్ తీసుకుని ఆయన దగ్గర అంటే డబ్బింగ్ ఉందండి అది. ఓకే, ఈ లేడీ ఫ్యాషన్ డిజైనర్ డబ్బింగ్ వెళ్ళాను అమీర్పేటలో జరుగుతుంటే. ఆ రోజు నేను వస్తున్నాను, కృష్ణుడు వస్తున్నాడే ఒక 5-6 రకాల టిఫిన్లు తెప్పించాలని తెప్పించాను. పూర్ణా నుంచి ఇడ్లీ, ఇంకా బజ్జీలు అవన్నీ. అప్పుడు చూపించాను. చూపింటే వెంటనే నచ్చి, నీ ఫోటోలు నేను నా ఫేస్బుక్లో పెట్టుకొచ్చా, నువ్వు తీసేమని పెడతాను అని అన్నారు. అయ్యో సార్, మీరు అలా అడగండి, మీరు పెడితే అంతకంటే అదృష్టం నాకే ఉందని ఆయన ఫేస్బుక్లో ఒక పేజ్ ఇలాగ కృష్ణుడు నటుడే కాదు అంతకుముందు ఫోటోగ్రాఫర్ అని ఆయన ఒక పోస్ట్ చేశారు అనమాట. నా ఫోటోలు నేను తీసిన అన్ని ఫోటోలు పెట్టారు. అది నిజంగా మంచి అప్రిషియేషన్ అనుకుంటున్నాను.